హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజిత విజయ్ని మీ అందరి కోసం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియో చూడండి. ఫస్ట్ కళాయి తీసుకున్నానండి, అందులో నెయ్యి వేశాను. నెయ్యి వేడెక్కుతూ ఉంది. సేమియా వేస్తున్నాను, చూసారా? ఇదేంటనేది మీకే తెలుస్తుంది. నేను చేస్తున్నాను, మీరే చూసి చెప్పండి. సేమియా బాగా ఫ్రై అవ్వాలండి. నెయ్యి వేసాను కదా, నెయ్యిలో సేమియా చక్కగా ఎర్రగా వచ్చిందాక వేపుతాను. చూడండి, సేమియా చక్కగా వేగుతూ ఉంది. ఇది మా చిన్న పాపకి చాలా ఇష్టమైన ఫుడ్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుతున్నాను. చూడండి, నెయ్యిలో చక్కగా వేగుతూ ఉన్నాయి. చూడండి, సేమియాలు చిన్నామకి చాలా ఇష్టం అండి. ఇది ఎక్కువగా అడుగుతుంది, మమ్మీ అదే చెయ్యని. వాస్తవంగా ఈ ఫుడ్ నాకు చేయటం చేత కాదు. మా పక్కన ఒక సిస్టర్ ఉంటుంది, తను వచ్చేసి అమలాపురం. ఆ సిస్టర్ నేర్పించిందండి. తన దగ్గరే చూసి నేర్చుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి చూసారా? వాటర్ పోస్తున్నాను. ఏంటి వాటర్ పోస్తుంది అనుకుంటున్నారా? వెయిట్ అండ్ సీ. చూడండి, ఫస్ట్ అదిగో వాటర్లో చక్కగా వేసేసాను కదా, వాటర్ పోసేసాను. చక్కగా ఉడుకుతూ ఉంది. చూడండి, ఇప్పుడు బాగా ఉడకాలండి సేమియా వాటర్లో. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. సాల్ట్ వేస్తుంది. ఏంది సేమియాలో అనుకుంటున్నారు? చూడండి, చూస్తేనే కదా తెలుస్తుంది. సేమియాలో వాటర్ వేసింది, సాల్ట్ వేసింది. ఏంటా అనుకుంటున్నారా? వెయిట్ చూడండి. ఇప్పుడు సాల్ట్ వేసాను కదా, చక్కగా అది ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత దాన్ని ఫ్యాన్ కింద పెట్టాను. అదిగోండి, సేమియాలు చక్కగా వాటికే ఉన్నాయి. మీకు కనబడుతుందా? కర్డ్ తెప్పించానండి బయట నుంచి. మామూలుగా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, బట్ ఈసారి ఇంట్లో కర్డ్ లేకపోయేసరికి గొడవ చేస్తుంది, మమ్మీ చెయ్యి అని. ఇంకా ఆమె కోసం అనేసి అదిగోండి పెరుగు వేసేసి కలుపుతున్నాను. సేమియాలో పెరుగు వేసేసి కలిపిన తర్వాత మొత్తం పెరుగంతా కలపాలండి. బాగా అంతా సేమియాలో పెరుగు అంతా మొత్తం మిక్స్ అయిందాక కలిపి, అక్క నేర్పిందండి. నాకు తెలీదు ఇలా సేమియాతో చేస్తారని కూడా నాకు తెలీదు వాస్తవంగా. తను చేస్తూ ఉంటే అక్క తింటే పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు. అక్క ఒక 2 టైమ్స్ వచ్చి మాకు చేసి పెట్టింది. తను చేస్తూ ఉంటే నేను చూసి నేర్చుకున్నాను అక్క దగ్గర చాలా ఐటమ్స్ నేర్చుకున్నానండి. అక్కను కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో అక్కను కూడా మీకు ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసాను. మళ్ళీ కళాయిలో పెరుగు కలిపేసి పక్కన పెట్టేశాను కదండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఈమె ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. చూడండి, ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు చూడండి, అందులో అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, తాలింపు గింజలన్నీ రెడీగా పెట్టుకున్నాను. చూసారా? ఫస్ట్ అల్లం వేస్తున్నాను. అల్లం త్వరగా అవ్వదు కదండి, అంటే ఆయిల్లో మగ్గదు కదా, అందుకనేసి ఫస్ట్ అల్లమే వేసేసుకుంటాను నేను. అల్లం వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసేసి తాలింపు పెడుతున్నాను. చూసేయండి, తాలింపు పెట్టేస్తున్నాను. ఇప్పటికైనా అర్థమైందా ఏం చేస్తున్నాను అనేది? చెప్పేస్తాను చూడండి. సేమియా దద్దోజనం చేశానండి. అందరూ మనం మామూలుగా రైస్తో చేస్తాము దద్దోజనం అనేది. సేమియా ఏంటి అని చాలామంది అడిగారు నన్ను, సేమియాతో దద్దోజనం ఏంటని. నాకు తెలీదు, తింటేనే కదా తెలిసింది సేమియాతో దద్దోజనం చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందని. అందుకనే అక్క దగ్గర చూసి నేర్చుకున్నాను, ఇప్పుడు చేస్తున్నాను. ప్రతిసారి ఇక నేర్చుకున్న దగ్గర నుంచి చేస్తూనే ఉన్నానండి. సూపర్, నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమియా దద్దోజనం. మై స్మాల్ డాటర్ ఫేవరెట్ ఫుడ్. ఇది ఉందనుకోండి, భలే ఇష్టం ఆమెకి. ఒక ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను. పెరుగు కలిపిన తర్వాత అండి, మన పాలు ఉంటాయి చూసారా? పాలు కూడా ఒక చిన్న టీ గ్లాస్ పాలు మిక్స్ చేయాలండి. నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను కదండి, అందులో మినిమం ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పాలు పోసుకున్నాను,
పాలు పోసేసుకున్నాను. పాలు పోసుకొని అది కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేయటం అయిపోయింది. లాస్ట్ పసుపు వేసాను, కరివేపాకు వేసాను. ఇంకా తాలింపు అందరికీ తెలిసే ఉంటుంది కదా. తాలింపు వేసేసానండి. వేసేసిన తర్వాత పెరుగులో కలిపేసాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొకటి ఇది చాలా హెల్తీ ఫుడ్. అంటే పెరుగన్నం ఈ సమ్మర్‌కి మనకి పెరుగన్నం ఎంత చలవ ఉంటదో, సేమియాతో చేసుకునేది కూడా చాలా చలవ. ఇంకొకటి డైట్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి కూడా మంచి ఫుడ్ అండి. సేమియా అనేది వెయిట్ లాస్ అనమాట. దానివల్ల ఏమి ఉండదు. చక్కగా తినేయొచ్చు. వెయిట్ లాస్ అలా అనుకున్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తినేయొచ్చు. చూడండి తాలింపు వేసేసాను. ఇప్పుడు మన యొక్క సేమియా దాంట్లో కలిపేస్తున్నాను చూడండి. అంతే అయిపోయింది. మంచి ఫుడ్ అండి. చక్కగా అందరూ తినొచ్చు ఈ ఫుడ్‌ని. చెప్పాను కదా, మన డైట్ చేస్తున్నామని అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈవినింగ్ టైంలో ఇది చేసుకొని, కొంచెం చేసుకొని చక్కగా వేడి కూడా ఉండదండి. మంచిగా చలవ కదా. అందుకనేసి నేను ఎక్కువగా చేస్తూ ఉంటా. సమ్మర్ వచ్చింది కదండీ! ఇంక ఎక్కువగా ఇలా పెరుగుతోనే ఏదో ఒక ఐటెం చేస్తూ ఉంటే పిల్లలు కూడా చల్లగా ఉంటది. మామూలుగా మా పిల్లలు పెరుగు త్వరగా తినరు. చిన్న పాప తింటది కానీ పెద్ద పాప తినదు. ఇలా చేశాననుకోండి ఇష్టంగా తింటారు. అందుకనేసి నేను వాళ్ళ కోసం ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.